అలాగే ఇక్కడ దాసగాని కుల్లయ్యప్ప గారు కూడా ఎస్సీ జనసంఘం నుంచి ఇక్కడ మద్దతు తెలపడానికి వ్యవస్థాపక అధ్యక్షులు మద్దతు తెలపడానికి కూడా వచ్చారు. ఆయనతో కూడా రెండు విషయాలు తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఇప్పుడున్న పరిస్థితులను మీరు ఎలా రియాక్ట్ అవుతుంది? మాది కాని భూమికి అయితే మేము వెళ్ళాం. మాదైన భూమి ఏదైనా సరే ఒక చిన్న గుంత కూడా వదిలే పరిస్థితిలో మేము ఉన్నాం. అయితే దాదాపు 15 నుంచి 20 సంవత్సరాల క్రితము ఎంఆర్పిఎస్ ఉద్యమం కోసం అనేక మంది రోడ్ల మీదకి వస్తే వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు మన దాసన్న గారు కానీ ఎంఆర్పిఎస్ కమిటీ కానీ ఆ రోజు ఒక నిర్ణయం తీసుకొని ఆ కుటుంబాలకి అండదండలుగా నిలబడాలి, ఆ కుటుంబానికి ఒక భరోసా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రభుత్వంతో మాట్లాడుకొని కొట్లాడుకొని సాధించుకున్న భూమి ఇది. అయితే ఈరోజు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కైపోయి ఎవరైతే పాత గతంలో ఎవరైతే ఈ భూమికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే ప్రభుత్వాలతోనో లేకపోతే ఈ పోలీసు యంత్రాంగంతోనో వీళ్ళందరితో అడ్డం పెట్టుకొని మమ్మల్ని బెదిరించి ఈ విధమైన పరిస్థితికి రావడం అంటే చాలా బాధాకరం. ఏది ఏమైనా సరే ఈ యొక్క యంత్రాంగానికి కానీ రెవెన్యూ యంత్రాంగానికి కానీ పోలీసు యంత్రాంగానికి కానీ డిపార్ట్మెంట్ అందరికీ తెలియజేస్తున్నాం, మేము ఉద్యమాల కోసమే మేము పోరాటం చేస్తాం, ఉద్యమం కోసం ఎంతైనా ముందుకెళ్తాం, మా యొక్క వర్గాలను కాపాడుకోవడానికి మేము ఎందాకైనా ముందుకెళ్తాం. నిజంగా చెప్తున్నాం, భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగంతోనే కొట్లాడతాం మాట్లాడతాం. వీళ్ళ మాదిరి దౌర్జన్యంగా రాత్రి వచ్చేసి బండలు పడుకొట్టడం ఇది సమంజసం కాదు. నిజంగా మేము కూడా పాల్గొట్టాం. ఒక్క పిలుపు దాసన్న గారు కానీ ఎంఆర్పిఎస్ కమిటీ ఇస్తే కొన్ని లక్షల మంది వచ్చి ఇక్కడ ధ్వంసం చేయగలరు. అయితే భారత రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తున్నాం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం మేము కొట్లాడుతున్నాం మాట్లాడుతున్నాం. అటువంటి ఉద్దేశంతోనే మేము ఈరోజు పోరాటం చేస్తున్నాం. ఏదేమైనా సరే మాకు హక్కు ఉంది, మాకు పట్టాలు ఉన్నాయి, మా పట్టాలు మాకు ఇచ్చి మళ్ళీ యథావిధిగా ఇదే విధంగానే కొనసాగించకపోతే మాత్రం రానున్న రోజుల్లో జిల్లా బంద్కు పిలుపునిచ్చి పెద్ద ఎత్తున అమరావతిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉలిక్కిపడే విధంగా కూడా మా యొక్క కార్యాచరణ ఉంటుందని తెలియజేస్తూ జై భీమ్ జై హింద్. చూశారు కదండి, ఏదైతే ఇక్కడున్న పరిస్థితులపైన అదేవిధంగా పట్టాలు కానీ యథావిధిగా కొనసాగించబోతే ఖచ్చితంగా బంధువులు రాస్తారోకోలు అదేవిధంగా ఖచ్చితంగా ఇచ్చేంత వరకు కూడా సాధించేంత వరకు కూడా వదిలే ప్రసక్తే లేదని దాసగాని కుల్లయ్యప్ప గారు తెలిపారు. అదేవిధంగా